అమృత ప్రణయ్ ఈ పేరంటే తెలియని వారు ఉండరు. అమృత ప్రణయ్లు ఇద్దరు ప్రేమించి ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ఇక అమృత తన తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో అమృత తండ్రి అయితే అమృత హస్బెండ్ పైన అయితే కోపం పెంచుకొని తనని తిరిగి రాని లోకాలకు పంపించి అమృతకైతే దూరం చేయడం జరుగుతుంది. ఇక అప్పటికే ఆమె ప్రెగ్నెంట్తో ఉన్న అమృత ఒక బాబుకైతే జన్మనివ్వడం జరుగుతుంది. ఇక ఆ బాబులో తన హస్బెండ్ను చూసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అమృత. ఇక అమృత తన అత్తయ్య మామయ్య దగ్గరే ఉండి బాబునైతే పెంచుకుంటూ ఉంటుంది. ఇక కొద్ది రోజుల తర్వాత అమృత వల్ల అమ్మగారు కూడా దగ్గరై మాట్లాడుతూ ఉంటారు. ఇక కొద్ది రోజులకి అమృత వల్ల నాన్నగారు తన కూతుర్ని బాధ పెట్టాననేసి తన అల్లుని చంపాననేసి అనే మనస్పర్ధతో ఒక సూసైడ్ లెటర్ రాసి తను కూడా మరణించడం జరుగుతుంది. ఇక ఇదంతా జరిగిపోయాక అమృత వాళ్ళ అమ్మగారు అయితే కొద్ది రోజులకి అమృతతో మాట్లాడడం జరుగుతుంది. ఇక ప్రస్తుతానికి అమృత తనదైన స్థాయిలో సంపాదించుకుంటూ ఇక కొన్ని ప్రమోషన్స్ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఇలా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ఇక తనదైన స్టైల్లో తను సంపాదించుకుంటూ తన బాబునైతే పెంచుకుంటున్నారు అమృత. ఇక ఎన్ని రోజులని ప్రణయ్ని మర్చిపోకుండా నీ ఒంటరి జీవితాన్ని గడుపుతావు, పెళ్లి చేసుకోవా అని అమృత వల్ల అమ్మగారు అలాగే అమృత అత్తయ్య మామయ్య చాలాసార్లు చెప్పారంట. కానీ అమృత మాత్రం ప్రణయ్ని మర్చిపోలేకపోతున్నాను, ప్రణయ్ని నేను మర్చిపోలేను అనేసి అమృత చెప్తున్నారట. ఎన్ని రోజులని ఇలా ఉంటావు, నీ బాబు కోసమైనా పెళ్లి చేసుకోవాలి, ఇక నీకు కూడా ఒక తోడు ఉంటుంది, ఇక వాడికి కూడా తండ్రి లేని లోటు ఉంటుంది అనేసి అమృత అత్తగారు మామగారు అయితే చెప్పడం జరుగుతుందట. మరి ఈ విషయంపై ఇక అమృత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అండ్ అమృత సెకండ్ మ్యారేజ్ చేసుకోపోతుంది, ఇంకా షాపింగ్ చేస్తుంది, ఇలా ఇక పెళ్లి కార్డులు కూడా కొట్టించింది అనేసి చాలా వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అమృత ప్రణయ్ ఈ బ్యూటిఫుల్ కపుల్ కోసం అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.